హాయ్ ఫ్రెండ్స్, 1 ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారు చేశారండి. 2 kgs టమాటోస్ని తీసుకుని బాగా వాష్ చేసి వాటిని ఇలా క్లాత్తో తుడుచుకున్నారండి. తుడిచేసి ఆరబెట్టారు. ఆరబెట్టి వాటర్ అనేది మొత్తం పోయాక ఆరిపోయిన తర్వాత ఇలా ముచ్చుకుని తీసేసి టొమాటోకి మొత్తం పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. టొమాటోస్ అన్నీ కట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ ముక్కలన్నిటిని వేసుకొని 2 cups ఆఫ్ కల్లుప్పుని వేసుకోవాలండి. 2 spoons పసుపు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకుని మూత పెట్టేసి ఇలా నేను చూపిస్తున్న విధానంగా బాక్స్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కుదుముకోవాలండి. మొత్తం బాగా కలిసిపోతాయి. అప్పుడు 1 night అలా ఉంచేయాలండి. తర్వాత 1 night తర్వాత ఇలా వస్తుంది. వాటర్ అనేవి బాగా ఊరిపోతాయి కదా టమాటోలో. అప్పుడు టమాటో నుంచి వచ్చే వాటర్ కన్సిస్టెన్సీ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలండి. టమాటో నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి మొత్తం వాటర్ తీసేసుకోవాలి. టమాటోస్ని అన్నీ ఇలా విడిగా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వాటర్లో చింతపండు అనేది యాడ్ చేస్తామండి. 1 cup ఆఫ్ చింతపండు తీసుకుని వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ వాటర్ని అంతా ఎండలో 2 to 3 days వరకు ఎండబెట్టుకోవాలండి. ముక్కలు విడిగా అంటే ఈ టమాటో వేసిన వాటర్లో మొత్తం విడిగా ఎండబెట్టుకున్న తర్వాత టమాటోలో ఒక 1/2 cup వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత వాటర్లో చింతపండు వేసాం కదండి, ఆ వాటర్లో ఓన్లీ చింతపండుని తీసుకుని 1 cup కారం కూడా వేసుకొని ఆ టమాటో వాటర్ని కూడా కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మేము ఆవాలు మెంతి పౌడర్ పెట్టుకున్నామండి. పౌడర్ చేసి ఆ పౌడర్ని కావాల్సినంతగా వేసుకుని ఇలా కలుపుకోవాలి మొత్తం కన్సిస్టెన్సీ అంతా. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము, ముందుగా కారం వేసుకున్నాము, ఆవాలు మెంతి పొడి ఇవన్నీ కూడా వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందుకు తాలింపండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కొన్ని తక్కువ ఒలుచుకునేవి, కొన్ని తక్కువ ఒలుచుకోలేని చిదుముకున్నవి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని అన్నీ వేసుకుని తాలింపు వేసుకోవాలండి. ఇలా మొత్తం తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పచ్చడి అంతా కూడా ఈ తాలింపులో వేసేసుకుని మొత్తం పచ్చడికి కలిపేంత వరకు కన్సిస్టెన్సీ అంతా దానికి పట్టేంత వరకు కూడా తాలింపు అంతా దానికి పట్టాలి. సో మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా మీకు వీలైనంత వరకు బాగా కలుపుకోండి. పచ్చడికి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. సో అందుకని మేము ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకున్నామండి. ఇలా తాలింపు పెట్టుకొని పచ్చడిది 1 year వరకు నిల్వ ఉంటుంది. టమాటో నిల్వ పచ్చడి టిఫిన్స్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.